హలో గైస్, ఈరోజు మనం తిరుపతి జిల్లా పుత్తూరు సమీపాన నారాయణవనంలో ఉన్న అవనాక్షమ్మ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ పార్వతీదేవికి అంకితం చేయబడిన 3000 సంవత్సరాల పురాతన ఆలయం. ఆకాశరాజు యొక్క కుటుంబ దేవతగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సాక్షాత్ పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకునే ముందు ఈ దేవతను పూజించారని చెప్తున్నారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ పూజలు చేయడం వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోయి భక్తులకు సంతానం కలుగుతుందని నమ్ముతున్నారు. అవనాక్షమ్మ అంటే ఆమక్షి, వేదాలను కళ్ళుగా కలిగిన దేవత, ఒక స్వయంభూ విగ్రహం. ఇక్కడ ఈమె వేదాలను తిరిగి పొందడానికి సోమకుడు అనే రాక్షసుడిని సంహరించిందని చెప్తున్నారు. ప్రధాన గర్భగుడిలో నాలుక బయటకు చాచి ఖడ్గం మరియు త్రిశూలాన్ని ధరించి ఉన్న శక్తి రూపిణి రూపంలో దేవత కొలువై ఉంది. ఈ ఆలయంలో అసలైన చిన్న స్వయంభూ విగ్రహంతో పాటు ప్రతిష్ఠించిన ఒక పెద్ద విగ్రహం కూడా ఉంది. ఈ ప్రదేశం ఎగ్జాక్ట్గా తిరుపతి నుంచి పుత్తూరు దగ్గర, పుత్తూరు టు చెన్నై రహదారి మధ్యలో నారాయణవనం అనే విలేజ్లో జస్ట్ పుత్తూరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఈ ఆలయానికి 3000 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పురాణం ప్రకారం బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగలించిన సోమకాసురుడు అనే రాక్షసుడిని పార్వతీదేవి ఓడించింది. వేదాలను తిరిగి పొందిన తర్వాత ఆ దేవి నారాయణవనంలో స్వయంభూ విగ్రహం రూపం ధరించి బ్రహ్మదేవుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి ఆమెకు ఆమ్న యక్షి అనే నామకరణం చేశాడు. ఇది కాలక్రమేణా అవనాక్షమ్మగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత అగస్త్య మహర్షి మరియు ఆకాశరాజు ఈ ఆలయాన్ని విస్తరించి అసలైన స్వయంభూ రూపాన్ని పోలిన ఒక పెద్ద విగ్రహాన్ని సృష్టించారు. కార్వేటి నగరం సూర్యవంశ రాజవంశంతో సహా వివిధ పాలకులు ఈ ఆలయాన్ని నిర్వహించారని ఇక్కడ చెప్తున్నారు. మరియు ఇది 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆకాశరాజు కుటుంబంలో అవనాక్షమ్మ అమ్మవారి దివ్యపరంగా జన్మించిన పద్మావతి దేవికి ఆ అమ్మగారితో గాఢమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండేదని, తన బాల్యంలో ఆమె తరచుగా తన తండ్రితో పాటు అమ్మవారిని ప్రార్థించేది. శ్రీనివాస స్వామి పట్ల తనకున్న భక్తిని, ప్రేమను పద్మావతి దేవి అవనాక్షమ్మకు అమ్మవారికే వెల్లడించింది. వారి నిశ్చితార్థం తర్వాత పద్మావతి దేవి మరియు శ్రీనివాస స్వామి ఇద్దరూ ఈ పవిత్ర ఆలయంలో ప్రార్థనలు చేశారని చెప్తున్నారు. వారి వివాహం రోజున పద్మావతి దేవి గౌరీ పూజను నిర్వహించిందని చెప్తున్నారు. తిరుమలకు బయలుదేరే ముందు ఆ దివ్య దంపతులు తమ ప్రయాణానికి మరియు దాంపత్యానికి ఆశీర్వాదం కోరుతూ మరోసారి ఆలయంలో ప్రార్థించారని చెప్తున్నారు. ఇక్కడ ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో జరిగే 18 రోజుల జాతరతో పాటు తిరుమల బ్రహ్మోత్సవంతో ఏకకాలంలో జరిగే నవరాత్రి, బ్రహ్మోత్సవం వంటి ఉత్సాహభరితమైన పండుగలు జరుగుతాయి. ఈ వేడుక నలుమూలల నుండి భక్తులు ఆకర్షించి ఉల్లాసభరితమైన భక్తిపూర్వకంగా వాతావరణం సృష్టిస్తాయి.